వందనాలు. గొప్ప దేవుడా మీకు వందనాలు ప్రభా. అయా ఈ మెసేజ్ ప్రభా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగలట్టుకు మీరు చూపించండి, సహాయం దయచేయండి. అబ్రహామును ఆశీర్వదించినట్లు మిమ్మల్ని ఆశీర్వదిస్తాలని చెప్పిన దేవుడా మీకే వందనాలు, కోట్లు కొలిది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకున్నామని మా కొరకు రానున్న ప్రియరక్షుడైన యేసు క్రీస్తు వారి పుణ్యాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? అందరికీ వందనాలు, హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాము. మీకు చాలా చాలా వందనాలండి. ఇగోండి ఇప్పుడు మనం రెండు సమయాల గ్రంథంలో 7వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందామండి. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండనట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడను గాక, ఆమేన్ అని మరి దావీదు మహారాజే అంటున్నాడండి. దయచేసి నిత్యము నా కుటుంబము, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా దానిని ఆశీర్వదించమని మరి దావీదు మహారాజు అన్నట్లుగా మనం చూస్తున్నామండి. గొప్ప దేవుడు, మరి దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు. కానీ దావీదు మహారాజు ఇక్కడ ఏమంటున్నాడంటే, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం అంతా ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నాడండి. ఒక్కొక్కరైతే ఆ కుటుంబంలో ఉన్న ఒక భార్య ఒక చర్చికి వెళ్తారు, ఒక భర్త వెళ్తారు, మరి లేకపోతే పిల్లలు ఒక చర్చికి వెళ్తారు, లేకపోతే పిల్లలు ఇంట్లో ఉంటారు. కానీ అలా కాకుండా ఇక్కడ దావీదు మహారాజు ఏమన్నాడంటే, నిత్యము నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఆశీర్వదింపబడాలని మరి దావీదు మహారాజు అంటున్నాడండి. మనం కూడా మన కుటుంబం అంతా మనం ఆశీర్వదింపబడాలి. అంతేకాదండి, దేవుడు వచ్చి మరి నువ్వు ఓ ప్రియురాలా, నీవు మరి నీకేం కావాలో కోరుకోమని అడిగినట్లయితే మరి ఏం కావాలని కోరుకుంటారండి? స్త్రీలైన వారైతే మరి ఏం కోరుకుంటారంటే, నా పిల్లలని ఆశీర్వదించండి స్వామి, నా పెద్ద కుమార్తె డాక్టరు, నా చిన్న కుమారుడు డాక్టరు, నా చిన్న కుమార్తె మరి ఇంజనీరు, ఇంకా నా చిన్న కుమారుడు మరి సిఏ, ఇంకా నా చిన్న కుమారుడు లాయరు, కలెక్టరు. అలాగని మరి అందరినీ పేరున మరి నా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా అని మరి తల్లిని ఆ కోరిక అడిగినట్లయితే మరి తల్లి అలాగూ అందరి కోసం, పిల్లలందరి కోసము ప్రార్థన చేస్తుందండి. తల్లికి ఆ స్వార్థం ఉండాలండి. మీరు ఒకవేళ స్వార్థం అనుకుంటారేమో, స్వార్థము కాదు, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మరి పిల్లల కొరకు తల్లి ఎక్కువగా ప్రార్థన చేయాలన్నమాట అండి. ఇక్కడ మరి బిల్లిగ్రహం గారు అయితే, బిల్లిగ్రహం గారి తల్లి బిల్లిగ్రహం గారి గురించి మరి ప్రార్థన ఎప్పుడు చేస్తారంటండి. బిల్లిగ్రహం గారు ఏ దేశంలో ఉన్నప్పుడుకును నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తారన్న ధైర్యము, ఆసక్తి, ఆయన ఎంతో సంతోషముగా ఆహ్లాదకరంగా ఉంటారంటండి. ఎందుకనంటే నా తల్లి ప్రార్థన చేస్తుంది అని ఒక సంతోషం అనమాట అండి. అలాగూ మనము తల్లిలమైన మనము, తండ్రులైన మనము మన బిడ్డల కొరకు నిత్యము ప్రార్థించే తల్లులుగా, తండ్రులుగా, మరి ముఖ్యముగా తల్లుల మీద ఆధారపడి ఉందండి. బిడ్డల కుటుంబాలు, బిడ్డలు సెటిల్ అవ్వాలంటే బిడ్డల కోసము ఎక్కువగా ప్రార్థన చేసే తల్లులుగా మనం ఉండాలన్నమాట అండి. మరి ఇక్కడ దావీదు మహారాజు అయితే నిత్యము నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఆశీర్వదింపబడాలి అని మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడండి. మరి దావీదు మహారాజు ఆయన మరి అన్నట్లుగా మనము కూడా మన బిడ్డలు, మన కుటుంబాలు, మరి ఓ భక్తుడు ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. మీరైతే ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిద్దామని మరి యెహోషువ, భక్తుడైన యెహోషువ అంటారనమాట అండి. మరి భక్తుడైన యెహోషువ అనినట్లుగా మరి మనమును మన కుటుంబాన్ని, మన ఇంటి వారిని మనము దేవుణ్ణే సేవిస్తున్నామా? మరి దేవుణ్ణి సేవించినట్లయితే దేవుడు ఇంకనూ ఉన్నతమైన మరి స్థలములలో ఉంచి మనల్ని, మన బిడ్డలను ఇంకనూ ఆశీర్వదించే దేవుడు అనమాట అండి, అభివృద్ధి పరిచే దేవుడు అనమాట అండి. ఇక్కడ హోషేయ గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో ఏమని ఉందంటే, ఇక్కడ మరి 2వ అధ్యాయము ఇక్కడ ఇది 19వ వచనంలో ఏమని రాసి ఉన్నదంటే, నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి
తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగనట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందనని ఇక్కడ మరి చెప్తున్నారనమాట అండి. ప్రదానము చేసుకున్నప్పుడు మరి అక్కడ మరి అధాయుజనుడు మరి నిత్యము ఏమని అంటున్నారండి? నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు మరి చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందనని మరి చెప్తున్నారనమాట అండి. యేసేపు మరియను ప్రదానం చేసుకున్నాడు. మరి అలాగనే ప్రదానం చేసుకున్నప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు మొత్తము తనకి ఏ ఆస్తి అయితే ఉందో, ఏ భాగం అయితే ఉందో దాని అంతటి మీద కూడా బాగా పాలిభాగస్తురాలుగా నేను మరి చేసుకున్నాను, నా ఆస్తి అంతటి మీద నీకు అధికారం ఉందని మరి చేసుకున్నట్లుగా నిత్య నిబంధన చేసుకున్నాడంటండి ఇక్కడ. మరి అలాగూ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అనమాట అండి. మరి యెహోషువ చూసినట్లయితే నిత్యము నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాము, మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదని మరి అన్నట్లుగా మనం చూస్తున్నామండి. మరి ఒక దగ్గర భక్తుడైన అగస్టిన్ ఏమంటాడంటండి, ఒక సమయంలో మరి ఆయన ఒక అమ్మాయితో ఆయన చెడు నడకలు అలవాటైనప్పుడు మరి తన తల్లి తన కొరకు ఎంతగానో ప్రార్థన చేసిందండి. ఎంతకంటే కన్నీరు మున్నీరుగా మరి ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి ప్రార్థన వలన మరి భక్తుడైన అగస్టిను మారాడండి. మరి ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, నా తల్లి ప్రార్థన కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చానని చెప్పాడు అనమాట అండి. అలాగూ తల్లులు ప్రార్థనలు ప్రభావము మరి ఆ బిడ్డలు ఎక్కడ ఉండినప్పుడుకును, వాళ్ళు ఎలాంటి నడతలో ఉన్నప్పుడుకును, ఎలాంటి మరి పరిస్థితుల్లో ఉండినప్పుడుకును, ఎలాంటి ప్లేస్ లో ఉండినప్పుడుకును దేవుడు మరి తల్లి ప్రార్థన ఆ బిడ్డల వెనకాల ఉండాలన్నమాట అండి. బిడ్డల వెనకాల ఆ ప్రార్థన ఉండినప్పుడు దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదిస్తారు. ప్రతి అవసరతలను ప్రతి అక్కలను తీర్చే దేవుడు అండి. అంత మాత్రమే కాదు, మరి తల్లి ప్రార్థన ఉండినప్పుడు ఆ బిడ్డలను మరి ఎలాంటి ఒకవేళ అవి చెడు నడతలు నడవచ్చేమో అని ఆలోచించినప్పుడు కూడా అవన్నీ చెడు కీడు ఏమీ నడకకుండా, అది జరగకుండా దేవుడు తప్పించి ఆ ప్రార్థన వలన మంచిగా ఆ బిడ్డలను ఆ భవిష్యత్తులను ఆశీర్వదించే దేవుడు అనమాట అండి. అలాగూ ఇక్కడ మన దేవుడు గొప్ప దేవుడు అనమాట అండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అనమాట అండి. మొదట మనం మరి 2 సమయాల గ్రంథంలో చదివినట్లుగా, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిను ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడను గాక అని మరి ఆయన నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలోనే ఆశీర్వదింపబడాలి, నా కుటుంబం అంతా నీ సన్నిధిలోనే ఉండాలని మరి ఆశపడ్డాడు. అలాగనే కుటుంబం అంతటిని కూడా మరి దేవుని సన్నిధిలో మరి ఆశీర్వదింపబడినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవుడా అని ఆయన ఏడుకున్నారు అనమాట అండి. అలాగూ తల్లిలో అయిన మనము దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాముని మరి అభివృద్ధిపరిచిన దేవుడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తానని చెప్పారనమాట అండి దేవుడు. అబ్రహామా, నువ్వు లేచి ఫలానా యూజు దేశమునకు నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము చెప్పిన ప్రదేశానికి మరి దేవుడు చెప్పిన ప్రదేశానికి అబ్రహాము మరి అలాగనే వెళ్ళాడు. ఆ దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా చిత్తము ప్రభువా అని మరి దేవుని మాట విన్నారనమాట అండి. ఇక్కడ దావీదు మహారాజు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దీవించు, ఆశీర్వదించండి ప్రభాని మరి ఆశీర్వదించమని ప్రార్థించినప్పుడు నిత్యము నీ కుటుంబము నిత్యము మరి నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడను గాక అని మరి దావీదుని దేవుడు దీవించారు, ఆశీర్వదించారు. ఈ కుటుంబాన్ని ఈ కొద్ది మాటలను దేవుడి ప్రసంగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచును గాక, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా